సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు మోదీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ కలయిక ముందు ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనికొస్తుందని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని తన యొక్క వృత్తిని ధనాన్ని ప్రజల తర్వాత రెండవదిగా స్వీకరిస్తారు. ఒక మంచి చేయాలని ప్రజలకనే ఒక మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి సీనియరు, ఒక ముఖ్యమంత్రిగా 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా దోహదపడే అవకాశం ఉంది. అలాగే మోదీ గారు ఈ రోజున భారతదేశాన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరియు అంతర్జాతీయ సంబంధించినటువంటి విషయాల్లో మన దేశంలో ప్రజలకు సంబంధించి కానీ పలు అభివృద్ధి చాలా 20-30 సంవత్సరాలు ముందు ఆలోచించి చాలా నిర్ణయాలు తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ఒక ప్రధాని, ఇలాంటి ఒక మంచి విజన్ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కలవడం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా చాలా ముందు మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు కలవడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలవడం మంచిది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు పలకాలని, భారీ ఎత్తున ఈ యొక్క కూటమిని గెలిపించాలని, ఈ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించాలని, ఏ పార్టీ అని కాదు, కూటమి అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళందరినీ గెలిపిస్తే ఇటు మోదీ గారి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తే ఈ యొక్క అనుభవజ్ఞులైనటువంటి, ప్రజలకు మంచి చేయాలనే కసి ఉన్నటువంటి ఒక యువనేత పవన్ కళ్యాణ్, తన గురించి మాకు తెలుసు, ఆయన ప్రజలకు సేవ చేయాలనే తపన ముందుంటుంది. తన కుటుంబం గురించి, తన యొక్క ఆస్తుల గురించి అనేది కూడబెట్టుకోవాలనేది, వృత్తి గురించి కానీ కూడా సెకండ్ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి ప్రజలు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి మరియు మోదీ గారి యొక్క ఈ యొక్క కూటమికి అందరూ సహకరించి అందరూ ఆ ఏపీలో ఉన్నటువంటి ఈ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలని చెప్పేసి చిరంజీవి గారు ఈ రోజున ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజలకు పిలుపునియడం జరిగింది. ఏపీ ప్రజలకు ఆయన సూచన చేయడం జరిగింది.